ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 5వ వచనము నుండి 19వ వచనం వరకు. లూకా శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 5వ వచనము నుండి 19వ వచనం వరకు. కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతటా యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూచుచున్నారు గదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనము చేయబడును అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు సంభవించును, దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన, మిమ్ము ఎవరును మోసగింపకుండానట్లు మెలకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కాని మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నీ జరిగి తీరును, కాని అంతలోనే అంతము రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యము మరి ఒక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలు చోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇవి అన్నీ సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. నా నామము నిమిత్తము రాజుల యుద్ధకు, అధిపతుల యుద్ధకు మిమ్మలను తీసుకొని పోవుదురు. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. మీరు అచ్చట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకును మిమ్మలను ఖండించుటకును వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదించును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్మను పట్టి ఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్మలను అందరూ ద్వేషించరు, కాని మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఆగమన కాలమునకు దగ్గరగా ఉన్నాం. అందుకని మనం వినబోయినటువంటి ఈ పట్టణాలన్నీ కూడా యుగాంతమునకు సంబంధించినవిగా ఉంటాయి. అందుకని ఈరోజు మనం వినటువంటి యొక్క
సువిశేష పట్టణమును మనము ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభువు తనని అనుసరించినటువంటి వ్యక్తులకు జరగబోయేటువంటి సంఘటనల గురించి బోధిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, బోధిస్తూనే వారిలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని నింపుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఆఖరి వచనములో 17వ వచనం ఒకసారి చదవండి. నా నామము నిమిత్తము మిమ్ములను అందరూ ద్వేషింతురు, కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు లేదా కాపాడుకొందురు అనేటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభు ఈరోజు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. అనేక మంది అనేక రకాలుగా మిమ్మల్ని హింసిస్తారు. బయట వారే కాదు, సొంత వారు కూడా మిమ్మల్ని అనేకమైనటువంటి అవమానాలకు గురి చేస్తారు, అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తారు. అయినప్పటికీ కూడా మీరు భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మీ తల వెంట్రుక కూడా రాలిపోకుండా నేను కాపాడుతాను అని ప్రభు చక్కటి హామీని ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి యొక్క హామీని మనము తీసుకొని మన యొక్క విశ్వాసములో, మన యొక్క విశ్వాస ప్రయాణములో మనము ధైర్యముగా జీవించాలి. ఈరోజు మన ప్రపంచంలో చూస్తున్నట్లయితే నైజీరియా దేశంలో అనేక మంది క్రైస్తవులని కిరాతకంగా చంపుతూ ఉన్నారు. కారణం ఒకటే, వారు క్రీస్తు ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నారు, క్రీస్తు ప్రభు పట్ల సాక్షులుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి వీరిని ఇలా వదిలేస్తే క్రైస్తవ మతం నైజీరియా దేశంలో వ్యాప్తి చెందుతుంది అని మిగతా వారందరూ కూడా కక్ష సాధింపుతో వారిని చాలా కిరాతకంగా చంపుతున్నటువంటి సంఘటనలు ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రపంచ నలుమూలల. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నేను ఒక వీడియో విన్నాను. ఆ వీడియోలో ఒక పాస్టర్ గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, మీరు మా యొక్క శరీరాలని నాశనము చేయగలరు, కానీ మా యొక్క ఆత్మలను మీరు నాశనము చేయలేరు. కాబట్టి మేము నమ్ముకున్నటువంటి క్రీస్తు ప్రభువు కోసం మేము మరణించడానికైనా సిద్ధమే అని గొప్ప సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాడు ఒక పాస్టర్ గారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు ఆనాడే ప్రవచించి ఉన్నారు, ఆనాడే బోధించి ఉన్నాడు. ఇదిగో, నా నామము నిమిత్తము మీకు ఇబ్బందులు వస్తాయి అని ఆనాడే పలికి ఉన్నాడు. అవి ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నాయి. నైజీరియాలోనే కాదు, మన దేశంలో కూడా మణిపూర్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఏ విధంగా క్రైస్తవులని ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నగాక మొన్న 2 అమ్మగారుల్ని రైల్వే స్టేషన్ లో వారు పట్టుకొని మత మార్పిడులు చేస్తూ ఉన్నారని ఏ విధంగా హింసించారో కూడా మనందరికీ తెలుసు. ఈ విధంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా హింసలకు గురి అవుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క నామములో శక్తి ఉన్నది, ప్రభు నాకు తోడుగా ఉంటాడు అని మనము మన యొక్క విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగినట్లయితే, సహనముతో, ఓర్పుతో మనం ముందుకు సాగినట్లయితే మనందరము కూడా మన యొక్క ప్రాణాన్ని దక్కించుకున్న వారము అవుతామని దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో వచ్చినటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులను మనము సహించి సహనముతో, ఓర్పుతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అది నిజమైనటువంటి క్రైస్తవత్వం. క్రైస్తవ్యం అంటే అది. ఏ సమస్య వచ్చినా, ఏ అవమానం జరిగినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను నమ్ముకున్నటువంటి నా ప్రభు కోసం నేను సిద్ధమే అన్నట్లుగా మన యొక్క జీవితాన్ని మనం మలుచుకోవాలి. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువగా ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు. అయినప్పటికీ కూడా మనము వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు సాగినట్లయితే తప్పకుండా క్రీస్తు ప్రభు మన తరపున నిలబడతాడు. నా మాటలు కాదు, ఈ రోజు మనం వినటువంటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు ఇస్తూ ఉన్నటువంటి హామీ. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సత్యాన్ని మనందరము కూడా గుర్తు చేసుకోవాలి. క్రైస్తవులుగా జీవిస్తున్నాము. కొన్నిసార్లు ఇతరులకు భయపడి మతం మారిన వారు కూడా చాలా మంది ఉన్నారు మన దేశంలో.
ఘర్ వాపసి. ఘర్ వాపసి అని మీరు విన్నారో లేదో, హిందీలో ఘర్ వాపసి, తిరిగి మన పూర్వ గృహానికి చేరుకోవడం అన్నమాట. ఘర్ అంటే గృహము, వాపసి అంటే తిరిగి రావటం, తిరిగి రావటం, వాపస్ రావటం అంటాం కదా. ఈ విధంగా ఘర్ వాపసి అనేటువంటి పేరుతో ఇంకా మరలా మతాన్ని పుచ్చుకున్న వారు భయపడి, అంటే మళ్ళీ నేను తిరిగి నా యొక్క పూర్వ మతానికి చేరుకోకపోతే నన్ను హింసిస్తారేమో అన్నటువంటి భయంతో చాలా మంది ఇంకా తిరిగి పాత మతానికి తిరిగి వెళుతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాసం ఆ విధంగా ఉండకూడదు. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను ప్రభువు కోసం నిలబడతాను, ప్రభుకి సాక్ష్యం ఇస్తాను అన్నట్లుగా మన యొక్క జీవితాలని మలుచుకోవాలి. ఆ విధంగా ఎవరైతే నిలబడతారో, ఎవరైతే పట్టుదలతో జీవిస్తారో, వారు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి అర్హులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఈ యొక్క ఇబ్బందులని, కష్టాలని, బాధల్ని ఎవరి విషయాల్లో మనం ఎవరి జీవితాల్లో గమనిస్తామో కూడా మన యొక్క క్రైస్తవ మతములో, ముఖ్యంగా ఆసియం సంఘములో ఇవే ఇవే కొంతమంది జీవితాల్లో కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనందరం కూడా పూజ అనంతరము సంఘ పెద్దలను ఎన్నుకోబోతూ ఉన్నాం. కాబట్టి సంఘ పెద్దల గురించి కొన్ని విషయాలను మీతో బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. వారి యొక్క బాధ్యతలు, వారి యొక్క హక్కులు ఏమిటి అనేటువంటి విషయాలను మనం తెలుసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పెద్దలు, ప్రియ దేవుని బిడ్డలారా, వారు కూడా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు, ఇది సత్యం. అందుకని ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 11వ వచనం. ఒక్కరు చదవండి మైకున్నవారు. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 11వ వచనం. కొందరిని అపోస్తలుగాను, కొందరిని కాపరులుగాను, సంఘాభివృద్ధికై పాటుపడుటకు, దైవ ప్రజలను అందరినీ సిద్ధము చేయుటకు ఆయన ఇట్లనొచ్చెను. అదే విధముగా మనలో కొందరిని సంఘాభివృద్ధికై పాటుపడే సంఘ పెద్దలుగా పిలుపునిచ్చారు. పిలుపు అందరికీ లభించదు, కొందరికే దక్కుతుంది. నా మాటలు కాదు, పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరిని సంఘాభివృద్ధికై పాటుపడే సంఘ పెద్దలుగా పిలుపుని ఇస్తూ ఉన్నారు. ఆ పిలుపు అనేది అందరికీ కూడా రాదు. ఏదో విచారణ గురువులు తలపెడితేనో, సంఘస్థులు అనుకుంటేనో వచ్చినటువంటి పిలుపు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పిలుపు అనేది దేవుడు వారికి ఇస్తూ ఉన్నటువంటి పిలుపు. అందుకని మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒకే కుటుంబములో పెద్దవాడైన కయ్యనును కాదని ఆబేలును దేవుడు ఎన్నుకున్నాడు. ఇష్మాయేలును కాదని ఇస్సాకును దేవుడు ఎన్నుకున్నాడు. ఏసావును కాదని యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడికి తెలుసు ఎవరు ఎలాంటి వారో. మన ఆలోచన ప్రకారం మనం ఎన్నుకోవాల్సి వస్తే ఏ విధంగా ఎన్నుకుంటాం? ఆ కుటుంబంలో ఎవరు పెద్దవారు, ఆకారంలో పెద్దవారు, వయసులో పెద్దవారిని మనము ఎన్నుకుంటూ ఉంటాం. కానీ ప్రభు ఎన్నుకునేటప్పుడు అవేవి కూడా చూడడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరోరుని కాదని ఎవరిని ఎన్నుకున్నాడు? మోషే ప్రవక్తను ఎన్నుకున్నాడు. మీరందరూ కూడా కుటుంబంలో చిన్నవారే. కాబట్టి దేవుని యొక్క పిలుపు ఆ విధంగా ఉంటుంది. సంఘాన్ని కాపాడడం కోసం, సంఘాన్ని నడిపించడం కోసము విలువలు, గౌరవంతో కూడినటువంటి వ్యక్తులను దేవుడు ఇప్పుడు కూడా ఎన్నుకుంటూ ఉంటాడు. ఇది సత్యం. మన దృష్టితో మనం చూసినప్పుడు వారిలో బలహీనతలు కనిపించవచ్చు సంఘ పెద్దలు. కానీ దేవుడు ఖచ్చితంగా, దేవుడికి తెలుసు ఎవరైతే సంఘాభివృద్ధి కోసం పాటుపడతారో, ఎవరైతే సంఘాన్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తారో దేవునికి తెలుసు. ఎందుకంటే దేవునికి జగమెరిగినటువంటి సత్యం, జ్ఞానము దేవునికి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయనకు తెలుసు ఏ వ్యక్తుల్ని ఎన్నుకుంటే
ఏ వ్యక్తులు సంఘాన్ని ఆధ్యాత్మికంగా నడిపించగలరు. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క పిలుపు అనేది ఉంటుంది. ఆ పిలుపు వచ్చినప్పుడు మనము ఎవరం కూడా కాదనకూడదు. ఎందుకంటే అది నా పిలుపు కాదు, సంఘస్థుల పిలుపు కాదు. ఎవరి పిలుపు? దైవ పిలుపు. అందుకని సెమినరీలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా అంటూ ఉంటాం, జాయిన్ చేసుకునేటప్పుడు దేవుని పిలుపు ఉంటే నువ్వు గురువు అవుతావు, లేదంటే బయటకు వచ్చేస్తావు. అది ఎవరి చేతిలో కూడా లేదు. అలానే సంఘ పెద్దల ఎంపికలో కూడా దేవుడు ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాడు. ఇది సత్యము ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే పునీత పౌలు గారు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. కొందరిని అపోస్తలులు గారు, కొందరిని పునీతులు గారు, కొందరిని గురువులు గారు, కొందరిని ఉపదేశులు గారు, కొందరిని అమ్మగారులు గారు, కొందరిని టీచర్లు గారు, కొందరిని మంత్రులు గారు. ఈ విధంగా ప్రతి ఒక్కరము కూడా ఒక పిలుపును పొంది ఉన్నాం. కొందరిని సంఘ పెద్దలుగా కూడా దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. పౌలు గారు తిమోతిని, తీతును సంఘానికి పెద్దలుగా నియమించాడు. ఎన్నుకున్నాడు. ఎందుకు? వారి మీద, ప్రజల మీద పెత్తనం చెలాయించడానికి కాదు, అధికారం చూపించడానికి కాదు, వారికి సేవ చేయడం కొరకు, వారిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడం కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే మనం ఎన్నుకోబడినటువంటి సంఘ పెద్దలు కూడా ఆ విధంగానే మనము ఆలోచన చేసి ఎన్నుకోవాలి. వారి యొక్క ప్రధానమైనటువంటి పాత్ర ఏమిటంటే గురువుకి సహకరించాలి. అలానే సంఘస్థులను గురువుకి మధ్య వారిదిగా పనిచేయాలి. అలా పనిచేస్తూ సంఘస్థుల్ని దేవుని వైపు అడుగులు వేసేలా చేయాలి. ఇది ప్రధానమైనటువంటి సంఘ పెద్దల బాధ్యత. అందుకని వారిని కూడా మనం గురువుని ఏ విధంగానైతే మనం గౌరవిస్తామో సంఘ పెద్దలను కూడా గౌరవించాలి, మర్యాదను చూపించాలి. ఏదో వారు కేవలము పండుగ, క్రిస్మస్ వచ్చినప్పుడు, గుడి పండుగ వచ్చినప్పుడు చందాలు కలెక్ట్ చేయడానికి మాత్రమే కాదు. చాలా మంది ఈ విధంగానే చూస్తూ ఉంటారు. కొంతమంది పెద్దలు కూడా ఆ విధంగానే కనబడుతూ ఉంటారు. పండుగలు వచ్చినప్పుడే పెద్దలు, మిగతా సమయాల్లో అసలు కనిపించరు. ఆ విధంగా ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. అది ప్రధానమైనటువంటి పాత్ర కాదు. సంఘంలో సంఘస్థుల యొక్క ఆధ్యాత్మిక అవసరాలను తీర్చేవారు సంఘ పెద్దలు, గురువు యొక్క సహాయం ద్వారా. ఈ సత్యాన్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి సంఘ పెద్దలు అనగా ఎవరు అంటే సంఘానికి కాళ్ళు చేతులు లాంటి వారని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. అలానే కలత చెందని వారు. సంఘ పెద్దలు ఏ విధంగా ఉండాలి? ఎటువంటి సమయాల్లో కూడా కలత చెందకూడదు, భయపడకూడదు. అవమానానికి గురి అయినప్పుడు ఇది దేవుని చిత్తము, నేను చేయవలసిన పని నేను చేసుకుంటా పోతాను, సంఘానికి ఉపయోగపడే విషయాల్లో నేను వెనుకడుగు వేయను అన్నట్టుగా సంఘ పెద్దలు ఉండాలి. వారిని సంఘ పెద్దలుగా మన యొక్క కథోలిక సంఘం గుర్తిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక భయానికి లొంగని వారు సంఘ పెద్దలు. అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, అనేక విమర్శలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ లోక భయానికి లొంగని వారు, చలించిన వారే సంఘ పెద్దలు. ఎవరికి భయపడాలి సంఘ పెద్దలు? దేవునికి భయపడాలి. నేను దేవుని పని చేస్తూ ఉన్నాను. దేవుని పని చేసేటప్పుడు జరిగేటటువంటి కష్టాలు, బాధలు ఈ రోజు మనం సువిశేష పట్టణంలో చక్కగా దేవుడు ఆనాడే సెలవిచ్చి ఉన్నాడు. నా నామము నిమిత్తము మీకు అన్ని సమస్యలే, కానీ చివరి వరకు ఎవరైతే నమ్మకముతో, సహనముతో, ఓర్పుతో నిలబడతారో వారు వారి యొక్క ప్రాణాన్ని దక్కించుకుంటారు, వారి యొక్క ప్రాణాన్ని కాపాడుకుంటారని నా మాటలు కాదు, క్రీస్తు ప్రభు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. సంఘ పెద్దలను కూడా నేను కోరుకునేది ఇదే. సంఘ పెద్దలుగా మీ యొక్క బాధ్యతలు నెరవేర్చేటటువంటి సమయంలో మీకు కానీ ఖచ్చితంగా విమర్శలనే వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి, అవమానాలకు గురి అవుతారు. అయినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా అధిగమించి మీరు కానీ మీ యొక్క బాధ్యతలు నెరవేర్చగలిగితే ఖచ్చితంగా మీరు అటు ప్రజల్ని దేవుని వైపు నడిపించిన వారు అవుతారు. మీరు, మీ కుటుంబం కూడా దేవుని చేత రక్షించబడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిద్రపోతున్న వారు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా. కానీ నేను మెచ్చుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు చాలా నిజాయితీగా చప్పట్లు కొట్టారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ పెద్దలు ఆ విధంగా ఉండాలి. ఈ సంఘ పెద్దల గుణగణాలు ఎలా ఉండాలంటే పంచదార వలె ఉండాలంట. ఒక పెద్ద అంటూ ఉన్నాడు, ఈ సంఘ పెద్దల యొక్క గుణగణాలు ఎలా ఉండాలంటే పంచదార వలె ఉండాలి. ఎందుకంటే ఇతరులతో కలిసిపోయి ఇమిడిపోయి అందరూ అతన్ని ఇష్టపడేలా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతూ ఉంటుందంటే సంఘ పెద్ద ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో సంఘ పెద్దగా వారు తమను తాము తగ్గించుకొని ప్రేమ ఆప్యాయతలతో సంఘస్థులని చేరదీసినప్పుడు, ఆదరించినప్పుడు, వారితో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఒక సంఘ పెద్ద పంచదార వలె తయారవుతాడు. అందరి జీవితాల్లో తీపిని ఇచ్చేవారిగా వారు తయారవుతారు ప్రియ దేవుని బిడ్డలారు. కాబట్టి మట్టి వలె గాక, రాయి వలె గాక, దూది వలె గాక, పంచదార వలె ఉండాలి. ఎందుకంటే ఉదాహరణకి రాయి ఇతరులకు బాధ కలిగిస్తూ ఉంటుంది, ఇతరులు తిట్టుకుంటూ ఉంటారు కనుక రాయిలా ఉండకూడదు. సంఘ పెద్దలు ఎప్పుడు కూడా తిట్టుకునేలాగా ఉండకూడదు, మెచ్చుకునేలాగా ఉండాలి. ఎప్పుడు అది సాధ్యమంటే మనల్ని తగ్గించుకొని మనము మన యొక్క బాధ్యతలు గుర్తించి సంఘాన్ని నిజంగా ప్రేమిస్తూ ఆదరిస్తూ వారిని ప్రోత్సహిస్తూ సంఘాన్ని దేవుని వైపు నడిపించినప్పుడు ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు, ప్రజలు వారిని మెచ్చుకుంటారు, తిట్టుకోరు. కాబట్టి సంఘ పెద్దలు ఈ గుణాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఎల్లవేళలా కూడా. పునీత తిమోతి గారికి రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనము నుండి మనము ఈరోజు విన్నాం. కనుక అన్నిటికంటే ముందు మానవులందరి కొరకు దేవునకు విన్నపములను, ప్రార్థనలను, మనవులను, కృతజ్ఞతలను అర్పింపవలెనని విన్నవించుచున్నాను. చాలమ్మా. దైవ సంఘపు ఆరాధన ఏ విధంగా ఉండాలంటే మనం అందరి కోసం ప్రార్థన చేయాలి. కనుక అన్నిటికంటే ముందు మానవులందరి కొరకు ఏం చేయాలి? దేవునికి విన్నపములను, ప్రార్థనలను, అలానే మనవులను, కృతజ్ఞతలను అర్పింపవలనని విన్నవించుచున్నాను. పునీత పౌలు గారు చాలా చక్కగా తిమోతికి వ్రాస్తూ తిమోతిని అర్థిస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘ పెద్దలుగా సెలెక్ట్ అయిపోయే వారికి కూడా నేను చెప్పేది ఇదే. సంఘ పెద్దలే కాదు, దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఈ విధంగా మన యొక్క ఆరాధన ఉండాలి, ఈ విధంగా మన యొక్క ప్రార్థన ఉండాలి. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు కేవలం మన కోసము, మన కుటుంబం కోసమే కాదు, అందరి కోసం, మానవులందరి కొరకు దేవునకు విన్నపములు, ప్రార్థనలు, మనములను, కృతజ్ఞతలను అర్పింపవలనని నేను విన్నవించుకుంటూ ఉన్నాను, నేను చెబుతూ ఉన్నానని పునీత పౌలు గారు అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పట్టణమును ఆధారంగా చేసుకొని ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ పెద్దలు ఏ విధంగా ఉండాలంటే దోషరహితుడిగా ఉండాలి. దోషరహితుడు అంటే ఎటువంటి దోషములు ఉండకూడదు. రెండవది, ఒకే భార్య కలవాడై ఉండాలి. ఎందుకంటే ఒక సంఘ పెద్ద ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. కాబట్టి 2-3 భార్యలు పెట్టుకొని నేను మిమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తానంటే ఎవరు ఆదరించే వాళ్ళు ఉండరు, అనుసరించే వారు కూడా ఉండరు. కాబట్టి ఈ విషయాలను పునీత పౌలు గారు మనకు బోధిస్తున్నాడు. ఎందుకంటే మనకు తెలియాలి, ఒక సంఘ పెద్ద ఏ విధంగా ఉండాలో మనకి తెలియాలి. అందుకని మీకు చదివి వినిపిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. త్రాగుబోతూ కాకూడదు, అలానే ఇంద్రియ నిగ్రహము కలవాడై ఉండాలి, క్రమశిక్షణ కలవాడై ఉండాలి, అతిథులను ఆదరించువాడులా ఉండాలి, ఉత్తమ బోధకుడు అంటే వాక్యం ద్వారా బోధించవచ్చు, లేదా మన యొక్క ప్రవర్తన ద్వారా కూడా బోధించే వ్యక్తులుగా ఉండాలి, జగడమాడనివాడు, గొడవలకు దిగనివాడు అయి ఉండాలి, అలానే ధనాపేక్ష లేనివాడుగా ఉండాలి,
అలానే కుటుంబాన్ని చక్కగా నిర్వహించేవాడు, చూచుకునేవాడు లాగా ఉండాలి. సంతానాన్ని మంచి మార్గములో పెంచేవాడిలాగా ఉండాలి. మంచి నడత కలవాడై ఉండాలి. ఆశాపరుడు కానీ కాకూడదు. ఆశలు కలిగి ఉంటే ఏం జరుగుతూ ఉంటుంది? స్వార్థం పెరిగిపోతూ ఉంటుంది. ప్రజల అవసరాలు పక్కన పెట్టి ఆయన అవసరాలను చూసుకుంటూ ఉంటారు. కానీ సంఘ పెద్ద ఏ విధంగా జీవించాలంటే ప్రజల అవసరాలను తీర్చే వ్యక్తిగా, ఆధ్యాత్మిక అవసరాలు. ఇప్పుడు సంఘ పెద్దలుగా ఎన్నుకోబడే వారు వాళ్ళు ఆలోచిస్తారు, అవసరాలంటే బాధ్యతలన్నీ మా మీదకి వస్తాయి ఏంటి, కొంపదేశం మేము తీర్చాలి ఏంటి, ఇతర సంఘస్థుల అవసరాలు అనుకుంటారేమో. ఆ అవసరాలు కాదు, కానీ ఆధ్యాత్మిక అవసరాలు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఫాదర్ గారిని తీసుకుని వెళ్ళి వారి కోసం ప్రార్థన చేయటం, ఇటువంటి అవసరాలు, చిన్న చిన్న ఆధ్యాత్మిక అవసరాలు తీర్చి వారిలో వారి ఉత్సాహాన్ని చూపించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితం కలవారై ఉండాలి. అలానే సేవాభావము, పేదరికాన్ని ప్రేమించేవాడిగా ఉండాలి. ఉత్తమ కుటుంబ యజమానినిగా సంఘ పెద్దలు ఉండవాలని. ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉండాలి? ఎవరిలో ఉండాలి? నేను ఎందుకు చెబుతున్నానంటే మీకు ఎన్నికలు జరగబోతున్నాయి కదా పూజ అనంతరం. కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఎవరిలో ఈ యొక్క లక్షణాలు ఉంటాయో వారిని మాత్రమే ఎన్నుకొనండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఎలా ఉండాలంటే అయిష్టముతో కాకుండా ఇష్టపూర్తిగా పనిచేసేవారు ఉండాలి. అయిష్టముతో ఉండకూడదు. ఫాదర్ గారు అడిగారు, తప్పక నేను ఉంటున్నాను అన్నట్లుగా ఉండకూడదు. ఇష్టముతో పని చేయాలి. ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చాలి. చెడు ఉద్దేశాలతో కాక మనస్ఫూర్తిగా పని చేయాలి. ఇవి సంఘ పెద్దలలో ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు, కొన్ని గుణాలు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి సంఘ పెద్దలుగా ఎన్నుకోబడినటువంటి వారు తగ్గింపుతనం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో మన విచారణ కాదులే, నేను చాలా విచారణ చూశాను. పెత్తనం, అధికారం చలాయించటలో దిట్ట. పెత్తనము, అధికారము చలాయించటలో దిట్ట. అంటే నేను సంఘ పెద్దలు, నేను చెప్పిందే జరగాలి అని పెత్తనం చలాయించేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఆ విధంగా ఉండకూడదు. సంఘానికి కాపరి మాదిరిగా ఆదర్శంగా ఉండాలి. క్రీస్తు ప్రభు ఏమన్నాడు? ఇదిగో నేను ఈ లోకానికి వచ్చినది సేవ చేయటానికే కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన కన్నా గొప్పవారు మనం కాదు కదా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి క్రీస్తు ప్రభువుని మనం ఆదర్శంగా తీసుకొని, ఇదిగో ఈ ప్రభువు నాకు ఈ బాధ్యతను అప్పచెప్పినది సేవ చేయటానికే గాని సేవింపబడుటకు కాదు, నా పెత్తనాన్ని, నా అధికారాన్ని చలాయించడానికి కాదు అన్నట్లుగా ప్రతి ఒక్క సంఘ పెద్ద కూడా ఆలోచన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే దేవుని యొక్క కిరీటము సంఘ పెద్ద పొందుతారు. లేదంటే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోతారు. ఈ సత్యాన్ని అందరము కూడా గుర్తు చేసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము మన యొక్క బాధ్యతలను గుర్తించి తగ్గింపుతనముతో జీవిస్తామో, ఇతరులకు ఆదర్శంగా ఉంటామో, క్రీస్తు ప్రభుకి సాక్షులుగా జీవిస్తామో, అప్పుడే దైవ కిరీటం అనేది దేవుడు మనకి ఇస్తాడు. లేదంటే ఆ యొక్క దైవ కిరీటాన్ని మనం కోల్పోతాం. అంటే ఆ నిత్య జీవాన్ని మనము కోల్పోతాం. కాబట్టి ఈస్టర్ పెద్దలు, క్రిస్మస్ పెద్దలుగా కాకుండా ప్రతి రోజు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా గురువుకి అందుబాటులో ఉండే వ్యక్తులుగా సంఘ పెద్దలు ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని సంఘాల్లో ఏ విధంగా ఉంటుందంటే క్రిస్మస్ కనపడతారు, విచారణ పండుగ కనపడతారు, తర్వాత సంఘ పెద్దలు ఎవరో కూడా సంఘానికి తెలియనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ విధంగా ఉండకూడదు. ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా కూడా వారు క్యాంపస్ లో ఉండాలి. ఎందుకంటే వారే ఆదర్శంగా ఉండాలి సంఘానికి. వారు లేకుండా పనులు జరగవు. ప్రజలను పిలిచామనుకోండి పని చేయటానికి, సంఘ పెద్దలుగా, సంఘ నాయకులుగా వ్యవహరించే వారే లేరు, మేమెందుకు వస్తామని అవకాశం ఉంటుంది. కాబట్టి
ప్రియ దేవుని బిడ్డలారా, నేను సంఘ పెద్దలకు ఆదర్శంగా ఉండాలి, సంఘ పెద్దలు సంఘానికి ఆదర్శముగా ఉండాలి. అప్పుడే ఆ సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఆధ్యాత్మిక మార్గములు. ఇవి లేకుండా మనము మనము అభివృద్ధి చెందలేము. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము అభివృద్ధి చెందలేము అనేటువంటి సత్యాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి సంఘ పెద్దల విధులు, బాధ్యతలు, క్రీస్తు జీవితమే వారి జీవితానికి గమ్యంగా ఉండాలి. క్రీస్తు జీవితం, క్రీస్తు ఏ విధంగా జీవించాడు? ప్రేమించాడు, ఆదరించాడు, సహనము, ఓర్పు కలిగి జీవించాడు, సహాయం కోరిన వారికి సహాయాన్ని అందించాడు. అందుకని ఆయన జీవితాన్ని మనము ఆదర్శంగా తీసుకోవాలి. సంఘానికి దీపములాగా ఉండాలి, చీకటిలాగా కాదు. దీపములాగా ఉండాలి. చాలా బాధ్యతలు ఉన్నాయని బాధపడుతున్నారా? భయపడుతున్నారా? సంఘ పెద్దలుగా సిద్ధపడుతున్నటువంటి వారు భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు ప్రభు మనకి హామీ ఇస్తున్నాడు, నా నామము నిమిత్తము మీరు ఇబ్బందులకు గురి అయినా కూడా నేను మీకు తోడుగా ఉంటాను అని క్రీస్తు ప్రభు హామీ ఇస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విచారణ గురువులకు అన్ని విధాలుగా సహకరించాలి. దీన్ని తెలుగులో ఏమంటారంటే విచారణ సలహా మండలి. విచారణ సలహా మండలి అంటే విచారణ గురువులకు సలహాలు ఇచ్చేటువంటి ఒక భాగం, ఒక విభాగము. కాబట్టి దేవుని బిడ్డలారా, చివరికి విచారణ గురువులే నిర్ణయం తీసుకుంటారు, కానీ సలహాలు మాత్రం పారిష్ కౌన్సిల్ మెంబర్స్ నుండి వస్తూ ఉన్నాయి. కాబట్టి విచారణ గురువుకు అన్ని విధాలుగా సహాయముగా ఉండాలి. సంఘాన్ని దివ్య పూజకు, దివ్య సంస్కారాలకు రప్పించాలి. మన వీధిలో ఒకవేళ సమయానికి రావడం లేదనుకోండి, పూజకి ఖండించాలి, చెప్పాలి. సమయానికి పూజకి రావాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పాలి. అలానే మన సంఘంలో వివాహానికి సంబంధించినటువంటి చట్టాలు కొన్ని ఉంటాయి. మన మతంలో అవి అనుసరిస్తూ ఉన్నారా లేదా అని కూడా సంఘ పెద్దలు ఇవన్నీ చూసుకోవాలి. దివ్య సంస్కారాలు పాటిస్తూ ఉన్నారా లేదా అని ఇవి సంఘ పెద్దల బాధ్యతలు ప్రియ దేవుని బిడ్డలారు. కాబట్టి దేవుని ముఖము చూసి పని చేయాలి, గాని విచారణ గురువుల ముఖం చూసి మాత్రం పని చేయకూడదు. సంఘ పెద్దలు ఎప్పుడు కూడా ఎవరి ముఖం చూసి పని చేయాలి? ఎవరి ముఖం? దేవుని ముఖం చూసి పని చేయాలి. విచారణ గురువుల్లో ముఖం చూసి మాత్రం ఎప్పుడు కూడా పని చేయవద్దు. ఈరోజు మరీదాస్ ఫాదర్ గా ఉంటారు, రేపటి రోజున వేరే ఇంకొక ఫాదర్ గారు వస్తారు. ఆయన కోసం ఎప్పుడు పని చేయొద్దు, దేవుని కోసం పని చేయండి. సంఘ పెద్దలు ఖచ్చితంగా దేవుని కోసం ఎవరైతే పని చేస్తారో వారి కోసం దేవుడు పని చేస్తాడు. దేవుని కోసం ఎవరైతే నిలబడతారో వారి కోసం దేవుడు నిలబడతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా ప్రత్యేకముగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే నేను చెప్పాను కదా, సంఘ అపోస్తలుని ఎన్నుకునే పోయే ముందు క్రీస్తు ప్రభు కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. పెద్దలను ఎన్నుకునే ముందు ప్రార్థన చేయాలి. ఎందుకంటే శిష్యులను ఎన్నుకునేటప్పుడు క్రీస్తు ప్రభు కూడా ప్రార్థన చేశాడు. ఆయన చిత్తమే నెరవేరాలి, కానీ మన చిత్తము కాదు. కాబట్టి మత్తయిని ఎన్నుకునేటప్పుడు కూడా శిష్యులందరూ కూడా ప్రార్థన చేశారు. కాబట్టి ఈ విధంగా మన యొక్క ప్రార్థన సహాయాన్ని వారికి అందించుదాం. అప్పుడే వారు సంఘ అభివృద్ధి కోసం కూడా పాటుపడతారు, సంఘాన్ని మంచి మార్గంలో నడిపించగలుగుతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజు ఆ ప్రక్రియ పూజ అనంతరం జరగబోతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకముగా ఈ యొక్క ఎలక్షన్లను మన మనసులో పెట్టుకొని ప్రార్థన చేద్దాం. మన సంఘానికి మంచి సంఘ పెద్దలను అందించాలని, ఆ సంఘ పెద్దల ఎంపిక ద్వారా మనందరము కూడా ఇంకా దినదనాభివృద్ధి చెందుతూ ప్రభుకి దగ్గరగా జీవించే భాగ్యాన్ని ఆ దేవత దేవుడు మనందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.